రొయ్యపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రం విషయంలో అంగన్వాడీ టీచర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలు, రాజకీయ ప్రేరణతో చేసిన తప్పుడు ప్రచారమేనని గ్రామ సర్పంచ్ అంతారం పోచాగౌడ్ స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలులో తాను నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానన్నారు. 4 నెలలుగా లీవ్లో ఉన్న టీచర్ పిల్లల భద్రత, చదువుపై నిర్లక్ష్యం వహించారని తెలిపారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజాలు వెలికి తీయాలని కోరారు. నా మీద లేనిపోని ఆరోపణలు లేపి నన్ను మానసికంగా ఏదో చేద్దామని ఆమె ఉద్దేశం ఉన్నట్టున్నది. నేను ఆమెను మానసికంగా నేను ఏ ఉద్దేశించలేను. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. ఆమె ఇక్కడ టీచర్ రావట్లేదని నాకు గ్రామ సర్పంచ్ కాబట్టి నాకు వచ్చి చెప్పడం జరిగింది. ఊళ్ళో ఇక్కడ ఉన్న అంగన్వాడీ చిన్న పిల్లల వాళ్ళ అమ్మలు వాళ్ళ నాన్నలు నాకు చెప్పడం జరిగింది. నేను సందర్శించడానికి వస్తే దానికి తాళం వేసి ఉంది. ఏమైందని చెప్పేసి నేను ఇక్కడ ఉన్న స్కూల్ సిబ్బందిని నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఇక్కడ టీచర్ అయితే ఇక్కడ రావట్లేదంటే ఏదో ఒకసారి తాళం అయితే తీసుకుందామని నేను అనుకున్నాను. తీస్తే పాములు, తేళ్ళు, వెలుకలు అలాంటి ఇంతగానం ఉంది. ఏమైందని చెప్పేసి నేను దాని పైన టీచర్ పైన వాళ్ళని అడగడం జరిగింది. పైన వాళ్ళని ఆమె ఇక్కడ మెడికల్ లీవ్లో ఉందని చెప్పారు. ఎన్ని రోజులు ఉందని నేను అడిగితే ఒక 3 నెలలు మేము మెడికల్ లీవ్ ఇచ్చామని చెప్పి వాళ్ళు అన్నారు. అలా 3 నెలలు లేదు, ఇక్కడ ఊరు వాళ్ళని అడుగుతానేమో 6 నెలల పైన అయిపోయింది. ఇంచుమించు 7 నెలల దగ్గర వస్తున్నారు. దీనిపైన ఎందుకు అని మీరు ఎక్కడ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, వీళ్ళని చెప్తున్నారని నేను అడిగితే లేదు సార్, మేమైతే 3 నెలలు ఇచ్చాము అన్నకు. మెడికల్ లీవ్ అనేది అయితే 3 నెలలు ఇచ్చాము. అంతకుముందు అయితే మాకు కూడా ఇంత వస్తుందేమో అనుకుంటున్నామని చెప్పేసి ఎవరైనా ఇన్ఛార్జ్ పెట్టారంటే ఇన్ఛార్జ్ కూడా ఎవరిని పెట్టడం జరగలేదు. ఎవరంటే ఇన్ఛార్జ్ అన్న పెట్టడం